హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు మనం ఇచ్చినటువంటి లెవెల్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాయి అనేసి ఒక్కసారి చూద్దాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మనం లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాయి అనేసి చూద్దాము. చూడండి, ఇవి మనం ఇచ్చినటువంటి లెవెల్స్ ఈరోజు. సో ఈరోజు మన రూల్ ఏంటండి, మనం థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది చూసుకుంటాం, ఏ లెవెల్కి మిడిల్లో క్లోజ్ అయిపోయింది అనేసి. సో ఇక్కడ మనము ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ టైం ఫ్రేమ్లో థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ చూడండి, 50,615.90, అంటే 50,596 అండ్ 50,816 లెవెల్స్కి మధ్యలో మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, 50,816 పైన క్లోజ్ అయితే మనము బై సైడ్ ఉంటాము, అండ్ 50,596 కింద క్లోజ్ అయితే మనము పిఈ సైడ్ ఉంటాము, సెల్ సైడ్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇది ఇక్కడ కింద క్లోజ్ అయింది. సో కాబట్టి ఇక్కడ మనము మళ్ళీ ఇక్కడ చూడండి రీట్రేస్మెంట్కి వచ్చిందా లేదా ఇక్కడ మళ్ళీ. సో మళ్ళీ మనము పిఈ సైడ్ తీసుకుంటే మన టార్గెట్ ఏమవుతుంది అప్పుడు 50,376 అవుతుంది, అండ్ అలాగే మన స్టాప్ లాస్ 50,816 అవుతుంది. ఓకేనా? సో చూడండి, మనకి ఎండ్ ఆఫ్ ది డే కల్లా మార్కెట్ ఒకసారి మళ్ళీ ఇదే లెవెల్కి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ అదే లెవెల్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. అంటే మనము ఎంట్రీ అయిన లెవెల్ కంటే పైన అయితే క్లోజ్ అవ్వలేదు పిఈలో. సో కాబట్టి మనం ఎటువంటి లాస్లో లేము. బట్ ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనకు టార్గెట్ హిట్ అవ్వలేదు, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, బట్ వీఆర్ ఇన్ ప్రాఫిట్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 150 పాయింట్స్ ఇచ్చింది. ఇక్కడికి ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ లో చూసుకుంటే 150 పాయింట్స్ ఇచ్చింది. ఇంకా మనకి రిమైనింగ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అంటే టార్గెట్కి ఓన్లీ 50 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఎవరైనా కానీ నాకు ఇన్ని పాయింట్స్ అవసరం లేదు, జస్ట్ ఓన్లీ నాకు ఒక 100 పాయింట్స్ వస్తే చాలు బ్యాంక్ నిఫ్టీలో అనుకునే వాళ్ళు జస్ట్ ఒక 100 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నా కానీ చాలు, అది వాళ్ళ ఓన్ ఒపీనియన్. ఓకేనా? బట్ కానీ మనం ఇచ్చే టార్గెట్ ఏమంటే ఇలా ఉంటుంది, మన లెవెల్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ అలాగే నిఫ్టీ 50 ఒక్కసారి చూద్దాం మనము ఈరోజు. ఇది నిఫ్టీ 50కి సంబంధించినటువంటి చార్ట్. ఓకేనా? సో థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎంతండి, 24,373.75, 24,430 లెవెల్కి అండ్ 24,325 లెవెల్కి మిడిల్లో మనకు ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, 24,430 పైన క్లోజ్ అయితే సిఈ సైడ్ ఉంటాము, అండ్ 24,325 కింద క్లోజ్ అయితే పిఈ సైడ్ ఉంటాము. సో ఈరోజు మొత్తము కూడా మనము మార్కెట్ బాగా గమనిస్తే నిఫ్టీ 50లో చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ 10-15 క్యాండిల్ క్లోజింగ్ చూడండి, 24,327, అంటే పైననే క్లోజ్ అయింది, కింద క్లోజ్ అవ్వలేదు. ఓకేనా? సో మనకి ఎంట్రీ రాలేదు, ఇక్కడ మనకు విక్కుతో సంబంధం లేదు, క్లోజింగ్ ఇంపార్టెంట్. ఓకేనా? అది కూడా జస్ట్ ఒక పాయింట్తో క్లోజ్ అయినా కానీ మనం దాన్ని కన్సిడర్ చేయము, అట్లీస్ట్ ఒక 2 పాయింట్స్ అన్నా ఉండాలి. ఆ 0.90 లైక్ అలాంటివి మనం కన్సిడర్ చేయొద్దు. ఓకేనా? సో చూడండి, మళ్ళీ ఇక్కడ రివర్స్ పోయిందా లేదా మార్కెట్, ఎక్కడా కూడా ఈరోజు నిఫ్టీ 50లో మనకి ట్రేడ్ అనేది రాలేదు. సో ఈ రోజు నో ట్రేడ్ ఇన్ నిఫ్టీ 50. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనకి ట్రేడ్ వచ్చింది పిఈ సైడ్, బట్ కానీ ఎండ్ ఆఫ్ ది డే కల్లా మన టార్గెట్ హిట్ అవ్వలేదు, బట్ కానీ టార్గెట్ కి దగ్గరలో క్లోజ్ అయింది. సో కాబట్టి మనం ప్రాఫిట్ లో ఉన్నాము. ఓకేనా? అండ్ అలాగే హెచ్డిఎఫ్సి ఒకటి చూద్దాం ఈరోజు. ఇది హెచ్డిఎఫ్సికి సంబంధించినటువంటి చార్ట్. హెచ్డిఎఫ్సిలో మీరు చూస్తే చూడండి, మనకి థర్డ్ 50 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడుందండి, ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ తర్వాత మనకు ఫోర్త్ క్యాండిలే కిందకి బ్రేక్అవుట్ అయిపోయి క్లోజ్ అయింది. ఓకేనా? సో మనం ఇక్కడ పిఈ తీసుకుంటే చూడండి, ఎండ్ ఆఫ్ డే కల్లా ఎక్కడ ఉందండి, క్లోజింగ్ లో ఉన్నామా లేదా, మనం కిందకే ఉంది కదా, టార్గెట్ లో ఉన్నామా లేదా, అంటే టార్గెట్ కి దగ్గరలో క్లోజ్ అయింది. సో వీఆర్ ఇన్ ప్రాఫిట్. ఓకేనా? మన లెవెల్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది. అండ్ నేను త్వరలో ఫ్రీ వెబినార్ కూడా కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, బాయ్, హ్యాపీ వీకెండ్.